వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి చిన్న స్టోరీతో వచ్చానండి. డబ్బు, పేరు, పదవులు ఇవన్నీ కూడా అర్థాలు మాత్రమే. పరమార్థాన్ని చేరుకోవడమే జీవన గమ్యం. దానిని చేర్చగలిగేవాడు గురువు మాత్రమే అని చెప్పే కథ ఇది. ఒకసారి చదువుదాం. ఒక మహానగరంలో ఓ గురువుగారు తన వద్దకు వచ్చేసరికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ధర్మ ప్రబోధం చేస్తూ ఉండేవాడు. మహాసంపన్నుడు ఒకడు ఈ గురువుగారి దగ్గరికి వచ్చి, అసలు గురువు అవసరమా, గురువు లేకుంటే వచ్చిన నష్టం ఏమిటి అని ప్రశ్నించాడు. గురువుగారు నవ్వుకుని, మీరేం చేస్తుంటారని అడిగాడు. నాకు అతిపెద్ద సూపర్ బజారు ఉంది అని సమాధానమిచ్చాడు ఆ సంపన్నుడు. అయితే ఓసారి మీ సూపర్ బజారుకి నన్ను తీసుకెళ్ళండి అని గురువుగారు అడిగారు. ఇద్దరూ కలిసి సూపర్ బజార్కి వెళ్ళారు. ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది. 7 అంతస్తుల పెద్ద భవంతి. అందులో దొరకనిదంటూ ఉండదు. దానిని చూసి గురువుగారు నవ్వుకున్నాడు. అక్కడే ఈ సంపన్నుడు ఆవుల్ని, కుక్కల్ని కూడా పెంచుతున్నాడు. ఆ మందలో నుంచి ఒక ఆవుని సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు. కోరినట్లుగానే ఆవుని లోపలికి ప్రవేశించాడు. అది అన్నీ తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మోసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి బయటకు వచ్చేసింది. తదుపరి తన పెంచుతున్న కుక్కను కూడా లోపలికి వదలమని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు. అది కూడా తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మే దుకాణానికి వెళ్ళింది. తృప్తిగా తినేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరికి వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చిన దాన్ని తీసుకో అని చెప్పి పంపారు గురువుగారు. ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. 2, 3, 4 గంటలు గడిచిపోయినా బయటికి రావట్లేదు. గురువుగారు యజమానిని కలిసి అతనున్న చోటుకు చేరుకున్నారు. నెత్తి మీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావట్లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది అన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న సంపన్నుడు అవాక్కడయ్యాడు. ఆవుకి, కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి వచ్చాయి. మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు. తనకే అన్నీ తెలుసని అనుకుంటాడు. అందుకే వీడికి గురువు కావాలి అని చెప్పారు. ఎలా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి. అందుకే వాటిని తెలియచెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పడంతో యజమానికి ధనగర్వం అనేది తొలగిపోయింది. పుస్తకాలు స్కూల్లోనూ ఉంటాయి, లైబ్రరీలోనూ ఉంటాయి. కానీ పిల్లలు చదువుకోవాలంటే స్కూల్లోనే చేరుస్తాం. పిల్లల్ని స్కూల్లో కాక లైబ్రరీలో వదిలిపెడితే ఏం చదవాలో తెలియక పిల్లవాడికి అసలు చదువు అంటేనే విరక్తి కలుగుతుంది. అదే గురువు యొక్క గొప్పతనం. గురువు అంటే గురిని నిలిపేవాడు. జన్మనిచ్చి తల్లిదండ్రులు బాహ్య ప్రపంచంలోకి చేరిస్తే జ్ఞానమిచ్చి అంతర్ముఖ ప్రపంచంలోకి చేర్చేది గురువు మాత్రమే. తలను నిమిరి లాలించేది తల్లి. మన తలవ్రాతలను మార్చి పాలించేది గురువు. అందుకే ఒకరు మాతృమూర్తి, మరొకరు జ్ఞానమూర్తి. ఇదండి చిన్న స్టోరీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.